కృపాభరితుడైన యేసయ్య ఘననామములో మీ అందరికీ దీవెనలు కలుగునుగాక. ప్రియులారా, ఈ రోజున ప్రతి సంఘంలో, ప్రతి కుటుంబంలో యేసు ప్రభుల వారు ఉండునట్లుగా ప్రతి కుటుంబము, ప్రతి సంఘము యేసు ప్రభుల వారు మా సంఘంలో ఉండాలనే అపేక్ష కలిగిన వారుగా ఉండునట్లు ప్రార్థన చేద్దాం. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. మీరు లేని జీవితం నిజంగానే శూన్యము ప్రభ, ఎందుకు పనికిరాని జీవితం. దయచేసి ప్రియ తండ్రి, ఈ రోజున ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి, ప్రతి సంఘము నిన్ను కలిగినదిగా ఉండుటకు సహాయం చేయండి. ఎన్నో సంఘాలలో, వ్యక్తులలో మీరు లేరు ప్రభ. క్రైస్తవులే, సంఘాలే, కానీ మీరు లేరు. మా ప్రియ తండ్రి, మీరు లేని జీవితం ఎంత శూన్యమో బిడ్డలు అర్థం చేసుకొని మిమ్మల్ని కలిగి జీవించుటకు ప్రతి వారికి మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మరియా యోసేపులు మీరు కనబడని కారణాన వారున్న స్థలం నుండి వెనుకకు తిరిగారు. దేవాలయంలో మీరు ఆ శాస్త్రులు, పరిచయుల మధ్యన కూర్చొని లేఖనాలు బోధిస్తూ ఉన్నారు. ఆ రీతిగా ఎవరి జీవితాలలో ఏ సంఘంలో ప్రభు లేడో వారు వెనక్కి తిరిగి వెతికి మిమ్మల్ని కనుగొనటానికి ఒక్కొక్కరికి సహాయం చేయి. యేసయ్య నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నీతిమంతుడైన దేవుని యొక్క నీతి మనలందరినీ కూడా ఆవరించునుగాక. ప్రియులారా, నవంబర్ మాసం 22వ తారీఖు 2020 ఆదివారం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 18వ వచనం. వారు హజారోతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి అని వాక్యము సెలవిస్తుంది. రిత్మా అనగా ఒక విధమైన చెట్టు అని దాని అర్థం. ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. అయితే ప్రతి చెట్టుకు ఒక పేరుంది. ఆ చెట్టుకు ఒక గుణం ఉంది. ఆ చెట్టులో ఫలముల యొక్క రుచి వేరుగా ఉంటుంది. చెట్టు ఆకుల రుచి కానీ, చెట్టు కొమ్మల రుచి కానీ, చెట్టు పండ్ల రుచి కానీ వేరువేరుగా ఉంటాయి. వాటిని చూసినప్పుడు మనం చెప్తాం, ఇది జామ చెట్టు, ఇది ఒలీవల చెట్టు, ఇది చింత చెట్టు అని మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక విధమైన చెట్టునని. ఈ పేరు లేని చెట్టు ఎవరు అంటే నా యేసు ప్రభుల వారు. యేసయ్యకి నిజంగా పేరు లేదు. యేసు అను మాటకు అర్థము తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడు అని అర్థం. క్రీస్తు అను మాటకు అర్థము అభిషేకించబడినవాడు. ప్రపంచంలో పాపుల నిమిత్తమై సిల్వలో తన ప్రాణం పెట్టుటకు, రక్తాన్ని కార్చుటకు క్రీస్తు ఒక్కడే అభిషేకించబడ్డాడు. దైవ జనాంగమా, ప్రభు బిడ్డలుగా మనము ఆలోచించవలసిన సమాచారం. కాబట్టి ఆ చెట్టు క్రీస్తే అని మనము తెలుసుకోవాలి. ఈ చెట్టు రకరకాలుగా పనిచేస్తూ వచ్చాది. చూడండి, వాక్యంలో చదువుకున్నట్లయితే ఆదికాండం 18వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనంలో అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉంటే ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి అని చెట్టును చూపెడుతూ ఉన్నాడు. అలసట తీర్చుకొనండి అని ప్రభువుకు చెప్పాడు. ప్రియులారా, అక్కడ ప్రభుల వారు అలసట తీర్చుకుంటున్నారని వాక్యము సెలవిస్తుంది.
ప్రియులారా, బాగా గమనించాలి. ఆ తరువాత అతడు వారికి భోజనం ఇచ్చాడు. దేవుడు శారాని ఆశీర్వదించాడు. వచ్చే ఏడాదికి నీకో చక్కటి బాబుని దేవుడు ఇస్తాడని. ఆ రీతిగానే దేవుడు కార్యము జరిగించాడు. అలసట ప్రభువు తీసుకొన్నాడని వాక్యము సెలవిస్తుంది. అలసట తీర్చుకున్న ఆ చెట్టు ఏమిటో మనకు తెలియదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఆ రీతిగా సెలవిస్తుంది. నా మాట ఎన్నో పర్యాయాలు ప్రభువుని దగ్గరికి వచ్చాడు. ఆ కృపగల దేవుని అలసట తీర్చుకోమని ఎప్పుడైనా చెప్పామా? ఆ మహిమగల దేవునికి మన కుటుంబంలో ఆతిథ్యం ఇచ్చామా? ఆలోచించాలి. ఆ చెట్టు కింద అలసట తీర్చుకోవడం అంటే దాని అర్థం నీ కొరకు ఇంకా బాధపడుతూ, ప్రయాసపడుతూ, దుఃఖపడుతూ ఉండే స్థితి ప్రభుల వారికి ఉండకూడదు. ఎందుకు అంటే నేను పాపిగా ఉంటే నా ప్రభువు దుఃఖపడతాడు. నేను దోషిగా, అపరాధిగా, పనికిరాని కార్యాలు చేస్తూ ఉంటే ప్రభువుకి విశ్రాంతి ఎక్కడ? ఎప్పుడు నా బిడ్డ నన్ను దగ్గరికి తీసుకుంటాడా? ఎప్పుడు వానిని నేను ఆశీర్వదించేదా అని ప్రభుల వారు ఎదురు చూస్తూ ఉంటాడు. నేనెప్పుడు ప్రభు దగ్గరికి వస్తానో, ఎప్పుడు నేను నిజమైన పశ్చాత్తాపాన్ని పొందుతానో అప్పుడే ప్రభుల వారికి విశ్రాంతి. ప్రియులరా, మీరు కూడా అంతే. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మనల్ని బట్టి ప్రభుల వారు విశ్రాంతి లేకుండా దుఃఖపడుతూ, విచారపడుతూ, ఆ మహిమగల దేవుడు నా బిడ్డ నశించిపోతున్నాడే అనే బాధ ఉండకూడదు. రెండవది, ఆ విశ్రాంతి తీసుకున్నాక అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు. మనము దేవునికి ఆతిథ్యం ఎలాగివ్వాలి? మనము తీర్పు దినాన్ని నిలబడ్డప్పుడు ప్రభువు మనతో అంటాడు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చిన వారితో, నా కుమారుడా, నేను ఆకలి ఉంటిని, నాకు ఆహారం ఇచ్చారు. నేను వస్త్రహీనుడుగా ఉంటిని, నాకు వస్త్రం ఇచ్చారు. ఇలాగ చెప్పినప్పుడు, నేను రోగిగా ఉంటిని, నన్ను మీరు వచ్చి పరామర్శించారు అని చెప్పినప్పుడు, ప్రభువా, నేనెప్పుడు భోజనం పెట్టానండి? నేనెప్పుడు మీకు దుస్తులు ఇచ్చాను? మిమ్మల్ని ఎప్పుడు రోగిగా ఉంటే పరామర్శించాను? ప్రభు అంటాడు, ఈ దీన సహోదరులలో ఒక్కరికి మీరు చేస్తే నాకు చేసినట్టే అని ప్రభు చెప్పాడు. ఎంత విలువైన మాట! దైవ జనాంగమా, ప్రభు బిడ్డలం కదా. మన కళ్ళు ముందు ఎంతోమంది ఆహారం లేని బిడ్డలు, వస్త్రాలు లేని బిడ్డలు, ఎంతోమంది రోగులుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం పరామర్శించాలి. అది ప్రభుకి మనం చేసినట్టే. కాబట్టి నీ ఇంట ప్రభు అలసట తీర్చుకొని, అలసటకు తీర్చుకున్న ప్రభుల వారికి ఆహారం ఇచ్చే అబ్రహాము లాంటి జీవితము నీకుండాలి. ప్రభు ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ప్రియులారా, గమనించాలి. రెండవది, వాక్యంలో చదువుకున్నట్లయితే నిర్గమాకాండము 15వ అధ్యాయం 25వ వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుతాను. ప్రజలు మేము ఏమి తాగాలి అని మోషే మీద సనగగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపెట్టెను. అది నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను అని వాక్యము సెలవిస్తుంది. ఇజ్రాయేలు ప్రయాణములో వారికి ఒక చేదు అనుభవం. వారు మారాకి వచ్చారు. మారా నీళ్లు చాలా చేదైన నీళ్లు. వాళ్ళు ఆ స్థలంలో నీళ్లను చూసి తాగలేక మోషే మీద వ్యతిరేకించారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? తాగటానికి మాకు, మా పశువులకు, మా పిల్లలకు లేవు. ఇక్కడ మేము చనిపోయేటట్టున్నాం అని మోషే మీద వారు తిరుగుబాటు చేశారు, సణిగారు, గొణిగారు. మోషే యెహోవాకు మొరపెట్టారు.
ప్రభుల వారు ఒక చెట్టును చూపెట్టి దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో వేయమని చెప్పాడు. ఆ నీళ్లు మారాగా కాదు, ఇప్పుడు మధురముగా మారిపోయాయి. ఈ స్థలంలో గమనించాల్సింది, తిరుగుబాటు చేసే గుంపొకటి, ప్రార్థించే గుంపొకటి, ప్రార్థనకు ప్రతిఫలమిచ్చే గుంపు ఒకటి. తిరుగుబాటు చేస్తున్న వారు ఇజ్రాయేలు ప్రజలు ప్రియులారా. అయితే ప్రార్థన చేసేవాడు మోషే. ప్రతిఫలమిచ్చింది దేవుడు. నీవు ఏ స్థలంలో ఉన్నావు? తిరుగుబాటు చేసే ఆ గుంపులోన, ప్రార్థించే గుంపులో ఉన్నావా? ఆలోచన చేయి. మహిమా ప్రభావాలు కలిగిన దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, మనం ప్రార్థించే గుంపులో ఉండాలి. తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాటు అనేది మంచిది కాదు. చాలా పర్యాయాలు దేవుని బిడ్డలు తిరుగుబాటు స్వభావం, సణిగే స్వభావం, గొణిగే స్వభావం ఉంటుంది. అది దేవునికి అయిష్టమైన కార్యం. అలాగా కాకుండా ప్రార్థించే గుంపులో ఉండాలి. ప్రజల యొక్క అవసరాలను మనము తీర్చగలం. ప్రార్థించే వ్యక్తి ఎప్పుడు ప్రభుని మహిమపరుస్తూ ప్రజల అవసరాలు తీరుస్తూ ఉంటాడు. కాబట్టి సంఘమా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రార్థన విసుగకుండా ప్రార్థన చేయాలి. నిత్యము ప్రార్థన చేయాలి. అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. మనము శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఎడతెగకుండా ఎప్పుడు మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుని వాక్యము ఆ రీతిగా సెలవిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం ప్రియులారా 8వ వచనములో ఒక సత్యము రాయబడి ఉంది. బైబిల్లో చదువుకున్నట్లయితే ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి మాట, ఒకరోజున చెట్లన్నీ కూడా కలుసుకొని ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి మా మీద రాజుగా ఉండమని అడిగాయి. అప్పుడు ఒలీవ చెట్టు అంటుంది, దేవుని నీ మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని చెట్లకు చెప్పాది. ప్రియులరా, ఈరోజున చెట్లన్నీ, పనికిరాని చెట్లన్నీ కలిసి ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి మా రాజుగా ఉండమని అడిగాది. ఒలీవ చెట్టు తన్ను దేవుడు ఎందుకు సృష్టించాడో, తన ధర్మం ఏమిటో చెప్పాది. నేను దేవుని నీ మానవులను దేని వలన సన్మానించుదురో, నరులు దేని వలన సన్మానించుదురో ఆ తైలము నేనివ్వకుండా మాని చెట్ల మీద రాజుగా ఉందునా, అటు ఇటు ఊగుదునా అని చెప్పాది. దాని అర్థము ప్రియులారా రేపు చెప్తాను. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక.